నీ ఎప్పుడు చికెన్ మటనేనా అనుకుంటే అట్లా పోయి చేపలు పట్టుకొస్తారు. ఆడనే మంచిగా దోమి ముక్కలు కోసిస్తారు. ఇంటికి వచ్చినాక ఉప్పేసి కడిగి ఇక పొయ్యి మీదకి ఎక్కిచ్చుడే. పులుసు పెట్టినా ఫ్రై చేసినా కమ్మగుంటది. ఇక అటికెలో వండితేనైతే అబ్బా ఆ టేస్ట్ ఎలాగుంటదుల్లా. కానీ సాదే కాడ చూడుండ్రి ఎట్లున్నదో. సచ్చిన కోళ్ళు కుళ్ళిన గుడ్లు ఇదే చేపలకు మేత. ఈ చేపలే సిటీకి సప్లై. హౌ గద్వాల జిల్లా ఇటిక్యాల దరూర్ చుట్టుపక్కల మొత్తం ఇదే కథ. మళ్ళీవి మామూలు చేపలు కాదుల్లో, క్యాట్ ఫిష్. ఇవి తినొద్దని సర్కారోళ్ళు వెనకట ఎన్నడో బ్యాన్ చేసినా ఇడ బాగా చెప్తా సాత్తాన్రు. తిమ్మాపూర్లనే 100 ఎకరాల దందా నడుస్తుందంటే చూడుర్రిగా. క్యాట్ ఫిష్ చెరువులను నిర్వహించడం వల్ల వాటి యొక్క మృత కళేబరాలు తినడం వల్ల చేపలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గా చేపలే తినొద్దురా నాయనా అంటే గింత సక్కటి మేత పెడతాన్రు. చికెన్ సెంటర్లకెళ్ళి తోకలు, ఈకలు, పొట్టు, పేగులు, కసరు బొసరు తెచ్చి ఉడకబెట్టి చేపలకేస్తుర్రట. గ్రోత్ రేటు పెరుగుతుందనే ఉద్దేశంతోన, తొందరగా లావు కావాలనే ఉద్దేశంతోన క్యాట్ ఫిష్కు వేసేటటువంటి ఆహార పదార్థాలను, జంతువులకు సంబంధించిన వేస్టేజ్ ఉందో మృత కళేబరాలు, వాటన్నింటినీ కూడా ఈ మామూలు చేపలకు కూడా వేసి పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది తింటే చేపలు జప్పున పెరిగి పంట మంచిగొస్తది గాని ఆ చేప తింటే మంది పానాలు ఖరాబ్ అయితాయి. ఆంధ్రకెళ్ళి కొందరు ఆసాములు వచ్చి ఈ భూములు లీజుకు తీసుకొని గిట్ల నడిపిస్తురు చేపల చెరువులు. ఇదే ముచ్చట ఆఫీసర్లను అడిగితే ఈ చికెన్ వేస్టేజ్ మీద మనకి ప్రాపర్ గా కంట్రోల్ అనేది ఏ జీవోలో లేదు. అందుకే మనం చెప్పలేకపోతున్నాము. టీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తీసుకోవాలి యాక్షన్. అయినా మేము పోలీస్ డిపార్ట్మెంట్ రెండు కలిసి రైడ్ చేసి ఆ పరిస్థితిని బట్టి నైబరింగ్ ఫార్మసీ యొక్క రిక్వెస్ట్ మీద ఇచ్చేయడానికి ముందుకెళ్తున్నాం. వారెవ్వా చెడు చేస్తానికి ఏం రూల్స్ అడ్డం రావు గాని మంచి చేస్తానికి ఎన్నో అడ్డం వస్తాయట. పైసలు పెట్టి పానాలు కరవు చేసుకునే కథ అవుతుంది. జరీటి చూడుర్రి సార్లు.